ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ ఒక సిద్ధాంతం మీద ఒక సంకల్పంతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఏదో పదవుల కోసం అధికార దాహంతోనూ లేకపోతే డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఒక విలువలతో కూడిన రాజకీయాలు, ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయాలన్న ఒక సంకల్పంతో ఈ జనసేన పార్టీని పెట్టడం. మరి 11వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎలక్షన్ టైంలో వచ్చినప్పటికీ కూడా పండుగలాగా అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో జరుపుకుంటా ఉన్నారు. మరి నిన్ననే మంగళగిరిలో కూడా 64 మందికి ఏదైతే ఇన్సూరెన్స్ చనిపోయిన సభ్యత్వం ఉండి చనిపోయిన వాళ్ళకి 62 మందికి మనిషికి 5 లక్షల చొప్పున నిన్ననే ఇవ్వటం జరిగింది. అది నిరంతర ప్రక్రియ. ఇలాంటి విలువలతో కూడిన సొంత డబ్బులతో రైతులకు కానీ ఇతరత్ర ఏ వర్గాలైనా ఇబ్బంది పడుతున్నారు అనగానే సొంత డబ్బులతో వాళ్ళ బాధలు తీరుస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం ద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి అధికారం లేకుండానే ప్రజలకు ఇంత సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అయితే ఇంకా మరింత మేలు ప్రజలకు చేసే అవకాశం దక్కుతుంది. కాబట్టి ఆయన అధికారంలోకి రావాలి అని చెప్పి మేమంతా కూడా కోరుకుంటా ఉన్నాం. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు, అలాంటి విలువలతో కూడిన వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమంతా కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ పెందుర్తిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు మా వార్డు అధ్యక్షులు కానీ, మా మండల అధ్యక్షులు కానీ, మా సీనియర్ నాయకులు కానీ, జిల్లా కమిటీ కానీ, సీనియర్ నాయకులు కానీ అందరి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు. ఎందుకంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోవటం కాకుండా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కూడా చేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మా శ్రేణులందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసి ఈ రక్త కొరతతో ఉన్న రెడ్ క్రాస్కి రక్తాన్ని కూడా ఇవ్వాలన్న ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయిన మా వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తాము.